కానీ ఎన్నో ప్రభువుల ఏలుబడిలో ఎన్నో భాషలు ఉంటుండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపించడానికి గల కారణం ఏమిటో? అదేంటి సువర్ణ కవి, తెలుగు భాషపై మమకారం ఎంతమంది తెలుగు భాషను మధురమైన తెలుగు జాలాడే వాటిని మకరందమైన మందారమైన తెలుగు వారు ఉండరే తెలుగుదేనలందున తెలుగుదేనల యందు తెలుగేను భాషాడి తెలుగు దేనల యందు తెలుగేను భాష ఎర్ర నుపుల కొండ తెలుగు భాషాడి తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స. ప్రభు, మీ అభిప్రాయమే శిరోధార్యం. పెద్దనామాత్య, మీ పద్యపూరణకు సమస్య ఇదిగో. అగ్రజానులో రణజగ్రుల జలుగా పుష్యము భరతాగ్యుడు పుట్టినాడు, మనసి లక్ష్మణుడు దట్లేశ పుట్టినాడు. భరత లక్ష్మణ క్రమమిది ఎరసి చూడ, నగ్రజానుజులై రణజగ్రజులుగా, నగ్రజానుజులై నరజగ్రజులుగా అని లోక వ్యవహారం రామలక్ష్మ భరత శత్రువులు అని ఉంటుంది. దీన్ని అర్థవంతంగా పూరించండి భట్టుమూర్తి గారు. పల్లె జీవులకు సుపరిచితమైన చక్కటి సమస్య ఇచ్చారు మహారాజా. కరులు చిలుకలు ఎద్దులు చక్కరతో నవరించు యాత్త కడబెట్టుడచో కరిగడితే నత్తగుండా కని నెత్తుకుపోయి ఎలుక కలుగున తినియన్. ఆహా, ఎంత అద్భుత పూర్ణ! ఎలుక ఏనుగును ఎత్తుకొని పోతా, ఆ రంధ్రంలో ఏనుగు పట్టున ఆహా, ఎలుకలు ఏనుగులు ఎద్దులు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలు. వాటిని వ్యాపారి పగలంతా అమ్మాడు. సాయంత్రానికి అన్నీ పెట్టి ఒక్క ఏనుగును మరిచాడన్న ఎలుక రంధ్రంలో ఎత్తుకి ఈడ్చుకుపోయిందన్న మీ భావం వీణులు విందుగా ఉన్నది. బహుబాగు కృతజ్ఞతలు. ముక్కుతిమ్మన ముద్దు పలుకులు ముక్కుతిమ్మన గాఢ కదన్న సంపన్న. దీనిని పూరించండి. మానులు ఆడిన మాటలు తప్పే ఉన్నారు. జంతువుల్లో దీనిని చూడలేము. అయినా దైవ కృపతో పూరించదను. ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టుగా విని అయ్యో వీడానా కొడుకని గాడిద ఏడ్చన్ గదన్న గణ సంపన్న. గాడిద ఏడ్చన్ గదన్న గణ సంపన్న. లౌకిక జీవన గమనంలో గ్రామీణ దృశ్యాలలో ఆడి తప్పిన జనహీన స్వభావాన్ని తెలుపుతూ మాడ తప్పిన మనిషిని గాడిద కొడుకుగా తిట్టినప్పుడు విశ్వాసానికి మారు పేరుగా నిలిచిన గాడిద ఏడ్చింది అన్నారు. బలా తిమ్మన మీ కోరన. కవి పండితులారా, మీ పద్యగానంతో మా మనసెంతో మురిసింది. సభికులకు కృతజ్ఞతాంజలు. స్వస్తి.